అంటే ఈ సినిమా గురించి నేను పెద్దగా ఎక్కువగా మాట్లాడని చెప్పాను కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సో నేను ఎక్కువ మాట్లాడను కాబట్టి నేను కొద్దిగా షార్ట్గా మాట్లాడి నేను దీన్ని ముగించేస్తాను. జూలై 4th వస్తున్నాడు సినిమా తమ్ముడు. ఈ సినిమా హిట్ కావాలని నేను బలంగా కోరుకునేది ముగ్గురు కోసమండి. ఫస్ట్ ఒకటి మా డైరెక్టర్ వేణు శ్రీరామ్. తను పడ్డ కష్టం ఫ్రమ్ పాస్ట్ 2 years ఎంతో నా ఒక్కడికి తెలుసు. సో అదంతా డీటెయిల్గా నేను జూలై 4th మాట్లాడతా. అండ్ సెకండ్ వచ్చేసి నన్ను ఇష్టపడే వాళ్ళు, నా అభిమానులు కానివ్వండి, లేదంటే కామన్ ఆడియన్స్, నాకు హిట్ వస్తే ఆనందపడే వాళ్ళు, ఫ్లాప్ వస్తే బాధపడే వాళ్ళు. లాస్ట్ కొన్ని సినిమా వచ్చి మిమ్మల్ని నేను హ్యాపీగా చేయలేకపోయాను. బట్ డెఫినెట్లీ జూలై 4th తమ్ముడు మీ అందరిని హ్యాపీ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో అదే అండి, సారీ ఫర్ ద లాస్ట్ ఫిల్మ్స్. ఇప్పటి నుంచి మంచి సినిమాలతో ముందుకు వస్తుంటాను. ఐ ప్రామిస్ యూ ఆల్ దాట్. అండ్ థర్డ్ది, ఐ వాంట్ మై ఎంటైర్ ఫ్యామిలీ టు కమ్ టు ద స్టేజ్. ఒక్కసారి జస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎవ్రీబడి. ఒక్కసారి అందరూ, వర్ష అండ్ లేయ గారు, సత్యం నాకు మామూలుగా సినిమా హీరో ఈజ్ ద హీరో మెయిన్, డైరెక్టర్ మెయిన్ అండ్ ప్రొడ్యూసర్స్ మెయిన్. అండ్ సేమ్ వేస్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డ వర్ష చెప్పినట్టు కష్టపడ్డ మా కెమెరా టీమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్కి స్పెషల్ థ్యాంక్స్. బట్ ఐ వాంట్ థ్యాంక్స్ స్పెషల్లీ ఈ ఆర్టిస్టులు అందరినీ. ఎందుకంటే 80 days ఫారెస్ట్లో, దాంట్లో 30-40 నైట్స్ ఉంటాయి, 40-50 డేస్ ఉంటాయి. చెప్పులు లేకుండా, ఏం లేకుండా, జ్వరాలు వచ్చిన, ఫుడ్ పాయిజనింగ్ అయినా, కాళ్ళు కట్ అయినా, ఏమైనా కూడా ఎవ్రీడే మార్నింగ్ 7 షార్ట్ అంటే ఎవ్రీడే టు బీ ఆన్ సెట్స్ బై 6 o'clock. అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ దే టు వర్క్ వెరీ హార్డ్, ఇంక్లూడింగ్ ది స్మాల్ కిడ్స్. ప్రతి ఒక్కరు వీళ్ళు లేకుంటే సినిమా మధ్యలో ఎప్పుడు ఆగిపోయేది. మధ్యలో వీళ్ళు పారిపోయేవాళ్ళు మా డైరెక్టర్ పెట్టి టార్చర్కి. కానీ ఎంత పెట్టినా కూడా తట్టుకొని అందరు నిలబడి ఈ సినిమా అవడానికి వీళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద మూవీ. సో ఐ వాంట్ యు ఆల్ టు గివ్ దెమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. థ్యాంక్ యూ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ప్లీజ్ గుడ్ ఆన్. అండ్ నేను లాస్ట్ కొన్ని నెలల కొంచెం లో ఉన్నాను. బట్ నాకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మా శిరీష్ గారు అండ్ రాజ్ గారు నాకు బూస్ట్ ఇస్తూ, నన్ను కాన్ఫిడెన్స్ పెంచుతూ, లేదు మనం కొడుతున్నామని ఎక్కువ నాకు శిరీష్ గారు ప్రతిసారి ఒక మాట అంటారు. ఆ మాట నేను జూలై 4th చెప్తాను, ఇప్పుడు నేను మాట్లాడను. సో థ్యాంక్ యూ అంకుల్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నా ఇంట్రడక్షన్ అవసరం లేకుండా స్ట్రైట్ అవే మైక్ తీసుకొచ్చి మీకు ఇచ్చేశారు. జూలై 4th ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. మీ అందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ వెరీ గుడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ ఫర్ షూర్. శిరీష్ గారు, సెంటిమెంట్ వైజ్గా ఏంటంటే మీరు ఎప్పుడైతే మాట్లాడతారో సినిమా హిట్ అవుతుంది సార్. కాబట్టి మీరు ఏదైనా